ఇట్లా రోస్టెడ్ అవుతుందండి. రోస్టెడ్ అయిపోయి అంటే ఇది ఇంత ఆయిల్లో కాల్చినా కూడా ఆయిల్ ఉండదండి తర్వాతకి. అంటే ఆయిల్ ఆయిల్ అనిపించదు మనకి. ఏం అస్సలు ఇంత ఆయిల్ కూడా అంటుకోదు. అంటే ఆయిల్ ఫుడ్ తిన్నట్టు ఎక్కువ ఏం అనిపించదు ఇది మనం లేదు అసలు ఆయిలే ఉండదండి. మీకు బిల్కుల్ ఆయిల్ ఏం కనబడదు. జస్ట్ మీకు ఆయిల్ బాయిల్డ్ అవుతుంది కానీ ఆయిల్ ఏమి ఉండదు. బియ్యం పిండి కదా మొత్తం అదే అవుతుంది. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమి ఇస్తారు అందులో? స్ప్రింగ్ ఆనియన్, కరివేపాకు వేసుకుంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయలు వేయను. ప్లస్ జీలకర్ర, ఆవాలు, తగినంత పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి అట్లా అన్నీ కలిపి వేసుకోవచ్చు అండి. ఇంకా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. నేను ఇక్కడ కస్టమర్లు వద్దు అంటున్నారని నువ్వులు వేయట్లేదు. కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. అంటే కొంతమంది ఎగ్గుతో ఇలా ఏమన్నా ట్రై చేద్దాం అనే వాళ్ళు ఎవరన్నా? ఎగ్ ఓన్లీ వెజ్ ఇది. కావాలంటే అటు కూడా తిప్పేసుకోవచ్చు. ఇది ఇలా మన లైక్ జొన్న రొట్టె లాగా వస్తుంది కదా, అలానే ఉంటుంది.